హలో ఎవ్రీవన్, ఈ టిప్స్తో మీ పనులని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ యొక్క సీజన్లోనికి మనకి ఏంటి అంటే బట్టలు అనేవి ఒక్కొక్కసారి ముక్కుపోయిన స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా మనకి బట్టలు ఇలా కబోర్డ్ ఓపెన్ చేయగానే మనకి చిన్న చిన్న బొద్దింకలు అయితే వచ్చేస్తూ ఉంటాయండి. మనకి కిచెన్ రూమ్లో నుంచి మనకి ఇంటి మొత్తం కూడా ఏ మూలనైనా సరే చిన్న చిన్న బొద్దింకలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా అయితే కబోర్డ్స్లోని బట్టల్లోనే కదా ఉంటూ ఉంటాయి. అలా బొద్దింకలు రాకుండా బట్టలు మంచి స్మెల్ రావాలి అంటే మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకేంటి అంటే ఇక్కడ బాటిల్ ఇక్కడ చూసారు కదా, బాటిల్ అడుగు బాగా నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. అది డ్రింక్ బాటిల్ అవ్వచ్చు, వాటర్ బాటిల్ అవ్వచ్చు, ఏదైనా సరే అడుగు బాగాన మనం బయట పడేయకుండా ఈ విధంగా దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం కల్లుప్పు వేసుకొని అలాగే కొంచెం కంఫర్ట్ అయితే యాడ్ చేశాను. మీరు షాంపూనైనా వాడుకోవచ్చు. ఒక కర్పూర బిళ్ళ అయితే ఈ విధంగా నేను పౌడర్ లాగా చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక నాప్థలిన్ బాల్ కూడా వేసుకున్నానండి. నాప్థలిన్ బాల్ మనం డైరెక్ట్గా బట్టల్లో పెట్టడం కంటే కూడా ఈ విధంగా ఉప్పు అలాగే కంఫర్ట్ ఇవన్నీ వేసాం కదా, సో బొద్దింకలు అయితే వచ్చే ఛాన్సే ఉండదు. మనకి బట్టల నుంచి కూడా మంచి స్మెల్ అయితే వస్తాయి. ఇది బట్టల్లోనే కాదండి, మీరు ఏంటంటే కిచెన్ రూమ్లో కూడా నైట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత, సింక్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని ఏంటంటే కిచెన్ రూమ్లో ఏదైనా కబోర్డ్లో కానీ సింక్ పక్కన పెట్టుకున్నా సరే మనకి చిన్న చిన్న బొద్దింకలు కానీ బల్లులు ఏవి రాకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నేచురల్ వే అండి, ఇది కెమికల్స్ ఏమీ లేనిది కాబట్టి. సో ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి. మనకి ఈ సీజన్లోని పిల్లలకి ఎక్కువగా జలుబు దగ్గు అయితే వస్తూ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి రొంప చేసేస్తూ ఉంటుంది. ఈ సీజన్లోని చల్లటి గాలి అయితే ఇంకా ఈవినింగ్ పొద్దున్న అయితే మనకి ఎక్కువగా వస్తుంది కదండి. సో ఆ గాలికి పిల్లలకి ఆటోమేటిక్గా జలుబు జ్వరము ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. మనం ఏంటి అంటే ఇవి రాకుండా ఉండాలి అంటే మాత్రం తేనె అయితే వాడుతూ ఉంటాం కదా. ఇది మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నుంచి కూడా ఉన్న పద్ధతి ఇది. ఏదైనా జలుబు దగ్గు ఉంది అంటే మాత్రం పిల్లలకి కొంచెం తేనె అనేది నాలుకకి అయితే పెడుతూ ఉంటారు. అయితే ఈ తేనె అనేది స్వచ్ఛమైనదా లేదా ఇదేమైనా కల్తీ తేనె అని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ టిప్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఇలా పేపర్ పైన కొంచెం తేనె అప్లై చేసేసి ఇలా మీరు అగ్గిపుల్లతో కనుక ఇలా మంట పెట్టారనుకోండి, మనకి ఎప్పుడైతే మాత్రం మంట ఇలా వెలుగుతూ ఎక్కువగా వచ్చిందో ఇది స్వచ్ఛమైన తేనెనే మీరు గుర్తుపెట్టవచ్చు. అలా కాకుండా మంట రాకుండా ఆగిపోయింది అనుకోండి, సో అందులో ఏదైనా బెల్లం పాకం కానీ వాటర్ ఏమైనా మిక్స్ అయినా సరే మనకి ఇలా అయితే ఆగిపోతూ ఉంటుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఇంకొక నేచురల్ వే కూడా ఉంది, ఆల్రెడీ మన ఛానల్లో నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ముసలి వాళ్ళు అలా ఏమీ తేడా లేకుండా సూదిలోకి దారం ఎక్కించాలంటే మాత్రం ఒక పెద్ద టాస్క్ అండి అందరికీ కూడాను. పిల్లలు కూడా ఉండండి, ఇప్పుడు చిన్న పిల్లలకి చిన్నప్పుడే చిన్న సైట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా. సో మనకి కూడా మనము సూదిలోకి దారం ఎక్కించాలి. ఆ హోల్ చిన్న హోలు, ఆ చిన్న హోల్లో ఇలా దారం ఎక్కించాలంటే మాత్రం నానా తంటాలు పడుతూ ఉంటాము. సో అలా కాకుండా ఒక టిప్ అయితే ఉంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి ఇంట్లో కూడా నెయిల్ కటర్ ఉంటుంది కదా, నెయిల్స్ కట్ చేసుకునేది. ఇలా నెయిల్ కటర్ తీసుకొని చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మనకి కొబ్బరి చెప్పుకి ఈ విధంగా చిన్న చిన్న ఈనెల్లాగా ఉంటాయి కదా, ఒక ఈనెని తీసేసుకొని చూసారా ఇలా మనకి ఆ ఈనె అనేది మరీ దుడ్డుగా అంటే లావుగా కాకుండా కొంచెం సన్నగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఇలా నెయిల్ కటర్కి మనం దీన్ని అరేంజ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ టేప్తో అరేంజ్ చేసి చూపిస్తున్నాను. టేప్తో అనుకోండి ఇంకా కదలకుండా ఉంటుంది. మీరు కావాలంటే డబుల్ సైడ్ ప్లాస్టర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇలా టేప్తో గట్టిగా అంటి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు నీడిల్లోకి దారం ఎక్కించాలన్నా సరే ఒకరి హెల్ప్ తీసుకోకుండా చక్కగా మనమే ఇలా ఎక్కించుకోవచ్చు. మనమే కాకుండా పిల్లలు ఏమైనా ఎక్కించాలి లేదా పెద్దవాళ్ళు ఇలా సూదులకు దారం ఎక్కించాలి అంటే మాత్రం ఇంకా తంటాలు ఏమీ పడకుండా వాళ్ళు కూడా ఇలా ఎక్కించుకుంటారు. కాబట్టి ఈ ప్లాస్టర్ని కొంచెం గట్టిగానే పెట్టేయండి, ఇంకా అది కదలకుండా ఉండాలి. చక్కగా ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని నీడిల్ని ఫస్ట్ దారంని కాకుండా నీడిల్ని మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా అందులోనైతే పెట్టుకోవాలి. నీడిల్ పెట్టుకున్న తర్వాత థ్రెడ్ని కూడా సేమ్ అదే విధంగా పెట్టుకున్నారనుకోండి, మీరు చాలా ఈజీగా నీడిల్లోకి థ్రెడ్ని అయితే ఇలా ఎక్కించవచ్చు. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాంటి సింపుల్ టిప్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ టైంని మనీని సేవ్ చేసుకునే టిప్స్ కూడా ఉన్నాయి. సో చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది. సో ఫస్ట్ మీరే చూస్తారు. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.